అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 85వ భాగం. రచయిత జె. సుజాత గారు. అద్వైత్‌ను చేత్తో పట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా మనం అని వాళ్ళతో మాట్లాడుతూ బ్యాగ్‌ని అక్కడే వదిలి అసలు ఎవరి వైపు చూడకుండా బయటికి వెళ్లి కారులో కూర్చుంటుంది. అదిలను గుండెలకు హత్తుకొని నువ్వు ఇంకా కేర్‌ఫుల్‌గా చూసుకుని ఉంటే నా పిల్లలకు ఇలా ప్రాణం మీదకొచ్చేది కాదు అన్న అభి మాటలు గుర్తు రాగానే గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్న మాటలకు సారీ చిట్టి తల్లి. మీ డ్యాడీ అన్నట్టుగా నిజంగా నేను నిన్ను ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకొనుంటే నిన్న నువ్వు అలా ప్రాణం లేని బొమ్మలా నా ముందు ఉండేదానివే కాదు. నిజంగా నిన్ను ఇలా చూసి నా ప్రాణం ఆగిపోతే బాగున్ను అని అనిపించిందిరా అని పిల్లలిద్దరినీ హత్తుకొని ఇంకెప్పుడు మిమ్మల్ని అలా అశ్రద్ధగా వదలను. నాతో పాటే జాగ్రత్తగా చూసుకుంటా. సరేనా? అని పిల్లలిద్దరి వైపు చూస్తూ ఐసు ఆ మాట అంటుంటే పిల్లలిద్దరూ చిన్నగా ఐసుని చూసి నవ్వుతూ ఐసుని హత్తుకుపోతారు. ఐసు మా మమ్మీ నిజంగా డ్యాడీ చెప్పినట్టు బ్యాడ్ మమ్మీ. ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను, చెల్లి మా మమ్మీ దగ్గరికి వెళ్ళం. నిన్ను ఆ బ్యాడ్ మమ్మీ చెల్లి మీద అరుస్తుంటే నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నువ్వు చెప్పావు కదా చెల్లిని అన్నగా నేను ప్రొటెక్ట్ చేయాలని. నాకు మా మమ్మీ చెల్లిని అలా ఏడిపిస్తుంటే తన చేతిని గట్టిగా కొరికేయాలని అనిపించింది. కానీ ఒక్కసారిగా చెల్లిని మమ్మీ అలా కొట్టగానే నాకు చాలా భయం వేసింది. నాకు నువ్వే గుర్తొచ్చావు తెలుసా? చాలా ఏడుపొచ్చింది అని అద్వి కింద పెదవి విరుస్తూ ఏడుస్తూ అంటూ నువ్వెప్పుడు మా మీద విసుక్కోను కూడా విసుక్కోవు. మాకు చిన్న దెబ్బ కూడా తగలనివ్వవు. మేమెంత అల్లరి చేసినా ప్యాంపర్ చేస్తావు. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటావు. అందుకే మాకు నువ్వే మా మమ్మీవి అని అద్వైత్ అంటుంటే తడి చేరిన కళ్ళతో ఐసు పిల్లలిద్దరిని గట్టిగా హత్తుకుంటుంది. అలా కొద్దిసేపు ఉన్న అద్వి ఐసుకి దూరం జరిగి మార్నింగ్ డ్యాడీ నిన్నలా అంటుంటే నాకు డ్యాడీ మీద కూడా చాలా కోపం వచ్చింది. ఐ హేట్ డ్యాడీ. డ్యాడీ మమ్మల్ని అలా లాక్కోగానే నువ్వు వెళ్ళిపోయావు కదా! నాకు ఏలుపొచ్చేసింది. ప్లీజ్ ఐసుమా నువ్వు నన్ను చెల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళకు. మేము నీతో పాటే ఉంటాం. ఐ లవ్ యూ అని ఐసు బుగ్గలకు అద్వి ముద్దు పెట్టగానే అన్న అమ్మకి ముద్దు పెట్టాడని అదిన కూడా ఇంకొక బుగ్గ మీద కిస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ అలా ముద్దు పెట్టగానే ఐసు నవ్వుతూ మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానురా! మీరు నా పిల్లలు. ఎవరు కాదన్నా, అవునన్నా సరే అని వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటాడు అభి. అభిని చూడగానే మొహం కోపంగా పక్కకి తిప్పుకున్న ఐసు వెంటనే కార్ దిగాలని డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అప్పటికే అభి డోర్ లాక్ చేయడంతో డోర్ ఓపెన్ కాకపోగా బయటకొస్తున్న కేశవ్ గారు వాళ్ళని చూసి విండో గ్లాస్ కిందకి దింపి నాన్న నేను మీతో పాటే వస్తా. డోర్స్ అన్‌లాక్ చెయ్యమను అని ఐసు అరుస్తూ డోర్ అన్‌లాక్ చేయబోతున్న ఐసు చేయి పట్టుకొని ఆపుతున్న అభి ఐసు గొడవ చేయకు. నేను మీతో పాటు ఊరికొస్తున్నా అని అభి అంటుంటే విసుగ్గా సీట్ వెనక్కి జారబడిన ఐసు ఎందుకు మీరు ఊరు రావడం? నేను మిమ్మల్ని విసిగిస్తున్నాను కదా! మీకు నా వల్ల ప్రశాంతత లేదు కదా! అందుకే నాకు దూరంగా ఉండండని ఐసు ఉక్రోషంగా అభిని దూరం జరుపుతుంటే ఐసు చేతులు గట్టిగా పట్టుకున్న అభి ఐసు వైపు చూస్తూ సారీ అని అంటాడు చిన్నగా. నేను నిన్ను అలా అని ఉండాల్సింది కాదు. నిజానికి నిన్న నైట్ నుంచి నా మైండ్‌కేదో అయ్యింది. ఏదో బాధ. పిల్లలకేమైనా అవుతుందని ఇన్‌సెక్యూరిటీ. అందుకే ఆ విసుగులో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. ప్లీజ్ ఐసు నన్ను క్షమించు అని అభి అనగానే అభి వైపు చూసిన ఐసు మాటలనేసి సారీ చెప్పడం మీకు అలవాటే కదా! కానీ మీ మాటలు నా మనసుని ఎంతగా గాయపరుస్తున్నాయో మీకు ఎప్పటికీ తెలియదు అని కోపంగా డోర్ అన్‌లాక్ చేసి పిల్లలతో పాటే కిందకు దిగిన ఐసు కేశవ్ గారు కూర్చున్న ముందు కార్ ఎక్కుతుంది. ఏయ్! నువ్విక్కడ కూర్చుంటే మీ అమ్మ, నేను ఎక్కడ కూర్చోవాలే? అని సీతమ్మ గారు అరుస్తుంటే, ఆ! కోడలికి అల్లుడు అన్నా, నీకు మనవడు అన్నా మహా ప్రీతి కదా! వెళ్ళి మీ మనవడి కారులో కూర్చో అని యేసు విసుగ్గా అంటూ డోర్ వేసి కేశవ్ గారి భుజంపై వాలిపోతుంది బాధగా. రావే ఆ కారు ఎక్కుదాం. మనవడితో రావడానికి ఓ తెగ ఫోజులు కొడుతోంది నీ కూతురని సీతమ్మ గారంటూ అభి కారెక్కి అతని పక్క సీట్‌లో కూర్చోగా మొహం చిన్నబుచ్చుకున్నట్టు బాధగా పెట్టిన మనవడిని చూసి, అందుకే అంటారు నోటి నుంచి ఒకసారి వదిలిన మాట విల్లు నుంచి వేసిన బాణం మళ్ళీ తిరిగి రాదు అని తర్వాత ఇలా బాధపడినా ప్రయోజనం ఉండదు అని అభి భుజం తడుతూ సర్లే తప్పదుగా పెళ్ళాం కోపం భరించని సీతమ్మ గారు అనగానే అమ్మమ్మ నేను కావాలని అనలేదు. అలా ఎందుకన్నానో ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అభి బాధగా అనగానే నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు అభి బాబు. ఐసు అల్లరి చేస్తుందే గానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. దాని అల్లరి, అలక అన్నీ దాని మనసుకి బాగా దగ్గరగా ఉన్న నాన్న, అన్నయ్యల దగ్గర మాత్రమే. ఎవరితో ఎలా ఉండాలో దానికి ఎప్పుడూ మేము చెప్పలేదు. పరిస్థితులకు అనుగుణంగా తగ్గట్టుగా మసులుతుంది. ఒకసారి ఏదైనా బాధ్యత తీసుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. మనం అందరం అక్కడే ఉన్నా, ఆ అమ్మాయి పిల్లల్ని ఎలా తీసుకొని వెళ్ళిందో మరి నువ్వే చూస్తున్నావుగా. వయసులో చిన్నది అయినా పిల్లల విషయంలో ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉంటుందో. ఇప్పటివరకు ఎన్ని సార్లు ఇంటికి రమ్మన్నా పిల్లలు ఇబ్బంది పడతారు రాను అని అనేది. అది పిల్లల్ని తన కన్న పిల్లలుగానే ఫీలవుతోంది బాబు. మీరలా అనేసరికి పాపం దాని మనసు
ఎంతగా గాయపడి ఉంటుందో నువ్వే అర్థం చేసుకో అని కౌసల్య గారంటూ, నిజానికది బాధపడితే మేమెవరం చూడలేం అభి బాబు అన్న కౌసల్య గారు, నీ మీద నిజానికి నాకు చాలా కోపంగానే ఉంది. అలా ఎలా నా కూతురినన్నావు? అది పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీకు తెలీదా? అని కౌసల్య గారు మనసులో బాధగా అనుకుంటారు. ఎంతైనా అల్లుడు కదా! ఆ మాటలు పైకి అనలేకపోయారు. అభి మొహం నల్లగా పెడతాడు. భార్యాభర్తల గొడవల్లోకి మేము రాకూడదు కానీ, ఎలా పోగొడతావో దాని బాధ త్వరగా నువ్వే పోగొట్టాలని అంటారు కౌసల్య గారు చివరిగా. కంగారు పడకు మనవడా! అది నీ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదులే. నీ పిల్లాన్ని ఇంటికి వెళ్ళాక తీరిగ్గా బ్రతిమలాడుకుందువులే గానీ, ముందు పోనివ్వు వాళ్ళు వెళ్ళిపోయారని సీతమ్మ గారు అంటూ కూతురికి, అల్లుడికి, రంజిత్, శ్వేతలకు ఉంటానని చెప్పగానే అభి కారు ముందుకు పోనిస్తాడు. ఆనంద్ కార్ సడన్ బ్రేక్ వేయగానే అన్నయ్య అన్న దక్ష పిలుపుకి ముందుకు పడబోతున్న దక్షని 2 చేతులతో పట్టుకొని పడకుండా ఆపి, నువ్వెప్పుడు కారెక్కావు దక్ష? అన్నయ్య నీకంత కోపం ఏంటి? ఇంత స్పీడ్‌గా డ్రైవ్ చేస్తారా? అని దక్ష అరుస్తూనే ఆనంద్ చేతిని ముందుకు లాక్కొని చేతికి గుచ్చుకున్న గ్లాస్ పీసెస్‌ని నొప్పి లేకుండా చిన్నగా లాగి ఫాస్ట్‌గా కాటన్‌తో బ్లడ్‌ని క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ రాసి కట్టు కడుతుంది. అన్నయ్య టీటీ చేయించుకుంటే బెటరేమో అని అంటూ అతని కంట్లో చేరిన చెమ్మని చూసి పెయినుందా? ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయించుకుంటే నొప్పి ఉండదు కదా! అని దక్ష అనగానే, అది ఇక్కడ నొప్పికొచ్చిన కన్నీరు కాదు దక్ష. ఇక్కడ నొప్పి అని గుండెల మీద వేలుతో చూపిస్తూ, మమ్మీ అసలు అలా ఎలా ఆలోచిస్తుంది? అరె! ఉన్నది ఒక్కడే కొడుకు. వాడు ఆనందంగా ఉంటే చాలు అని ఎప్పుడూ అనుకోదు. నా చిన్నప్పటి నుంచే ఎప్పుడు డబ్బుల గురించి తప్ప నా గురించి ఎప్పుడూ ఆలోచించదు. పోనీ ఇప్పుడైనా ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు సుఖపడతావురా అంటే, అదొక లెక్క గానీ ఇష్టం లేని అమ్మాయిని చేసుకొని నేను హ్యాపీగా లేకపోయినా పర్లేదు గానీ తనకి మాత్రం మూటలు వచ్చి పడాలి అని అనుకుంటుంది అని బాధగా అంటాడు. ఇట్స్ ఓకే అన్నయ్య. మనకు అలవాటే కదా చిన్నప్పటి నుంచి. ఇప్పుడేమీ పెద్దమ్మతో కొత్త కాదు కదా! అయినా పెద్దమ్మ బలవంతంగా చేసేయడానికి అక్కడ అభి గారు చెల్లెలికి వ్యతిరేకంగా ఏమీ జరగనివ్వరు. నువ్వింకా వర్రీ అవ్వకు. నా అన్న మనసు గోల్డ్ కదా! నీకు తప్పకుండా నీ మనసుని అర్థం చేసుకునే మంచి అమ్మాయే నీ లైఫ్‌లోకొస్తుందని ఆనంద్ బుగ్గలు పట్టుకొని స్మైల్ అన్నట్టు పెదాలు సాగదీస్తుంది చిరునవ్వుతో. చిన్నగా నవ్విన ఆనంద్ ప్రేమగా దక్షతల నిమురుతూ, ముందు నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి. మీ పెద్దమ్మ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా అని ఆనంద్ అనగానే దక్షకి మొదటిసారిగా విజయ్ గుర్తొస్తాడు. నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? కానీ నువ్వు నా ప్రేమని మొదట్లోనే చంపేశావు అని అన్న విజయ్ మాటలు గుర్తు రాగానే తనకే తెలియకుండా తన గుండె బరువవుతుంది. సరే నువ్వు ఈ కారులో ఇంటికి వెళ్ళిపో. నాకు చిన్న పనుంది. క్యాబ్ బుక్ చేసుకుంటా అని ఆనంద్ అంటాడు. కారు దిగుతూ వద్దన్నయ్య ఈ పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను తన దగ్గరికి వెళ్తా. ఎప్పటినుంచో రమ్మని కూడా తినేస్తోంది. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా! తన దగ్గరికి వెళ్తా. నువ్వు కారులో వెళ్ళు. ఆర్ యూ ష్యూర్? హా! ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్ అని దక్ష చేత్తో ఇల్లు చూపించగానే సరే ఇంటికి వెళ్ళాక కాల్ చెయ్యని అక్కడి నుంచి కారును ముందుకు పోనిస్తాడు. తెల్లవారుజాము 3 గంటలకు ఐసు వాళ్ళ ఇంటికి చేరుకుంటారందరూ. రాగానే కారు దిగిన ఐసు పిల్లలతో ఫాస్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అప్పటికే అరగంట నుంచి అద్వి అర్జెంట్ టాయిలెట్ ఆపుకోవడంతో ఐసు మా అర్జెంట్ అని అంటూ రూమ్‌లోకి వెళ్ళిన అద్వి పరుగున వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. పరుగున వెళ్తున్న అద్విని నవ్వుతూ చూస్తున్న ఐసు చిట్టి తల్లి నిద్రొస్తోందా? అన్నయ్య రాగానే నీకు స్నానం చేయించేస్తాను. అప్పుడు హ్యాపీగా నిద్రపోదువు గాని అని అంటూ ఈలోపు నీకు పాలు తెస్తానని బెడ్‌పై పాపను కూర్చోబెట్టి రూమ్‌లోకొస్తున్న అభిని దాటుకొని బయటకు వెళ్ళిపోతుంది ఐసు. వెళ్తున్న ఐసు వైపే వెనక్కి తిరిగి మరీ చూస్తున్న అభి బెడ్‌పై అడ్డంగా వాలి కాలు కిందకు వేలాడేసుకొని పొట్టపై అదిరను కూర్చోబెట్టుకున్న అభి, మీ మమ్మీ కోపం ఎలా పోగొట్టాలి బుజ్జి తల్లి? సారీ చెప్పినా వినిపించుకోవడం లేదని అంటూ బ్రతిమిలాడడం, బుజ్జగించడం లాంటివి నాకస్సలు అలవాటు లేని పనులు. అవి అయితే అస్సలు చేయలేను. కానీ మీ మమ్మీ కోపం వాటికే కరిగేలా ఉందిరా! అని మొహం వేలాడేసుకొని తన ఫ్లోలో అభి చెప్పుకుంటూ పోతుంటే, వాళ్ళ డ్యాడీ కష్టాలు చూసి అక్కడక్కడ వచ్చిన తన పళ్ళను బయట పెట్టి మరీ క్యూట్‌గా నవ్వుతుంది అదిర. నీకు నవ్వులాటగా ఉంది కదా బంగారం నా అవస్థలు. సరే నవ్వు. ఇప్పుడు మీ మమ్మీ మీ టైం నడుస్తోంది ఏం చేస్తావు? నోటి దురుసంటే ఇదేనేమో తనని అలా అసలు ఎలా అన్నాను. నిజంగా ఆ క్షణం నాకు మొగుడు అనే అహంకారమే వచ్చుంటుంది. అందుకే అలా వాగాను. ఇప్పుడు అనుభవిస్తున్నా. ఏదో షూట్ లేని కొన్ని డేస్ అయినా మీతో, అమ్మతో హ్యాపీగా ఉందామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకో వారం అంటే మీతో ఉండేది మళ్ళీ ఒక 20 డేస్ ఉండను అని అభి అంటూ, నువ్వో, మీ అన్నో చెప్పొచ్చు కదా బుజ్జి తల్లి అని కూతురి బుగ్గలు రుద్దుతూ, డాడీని ఎక్స్‌క్యూజ్ చేసేయమ్మా. పాపం మళ్ళీ డాడీ మనల్ని వదిలి దూరంగా, ఒంటరిగా ఉండాలని ఆ! అని అంటూ కూతుర్ని బెడ్‌పై కూర్చోబెట్టి, ఆమె బుల్లి ఒడిలో బరువు అంచకుండా తలపెట్టి, మీ అమ్మ ఎవరి మాటైనా వింటుందంటే అది మీ ఇద్దరి మాటే. నువ్వైనా చెప్పరా అని కూతురితో మాట్లాడుతూ కళ్ళు మూసుకుంటాడు. అభి తండ్రి తల మీద తన చిట్టి చేతులతో ఆటలాగా కొడుతూ, జుట్టు పీకుతూ ఉంటే హెడ్ మసాజ్‌గా ఉండడంతో డ్రైవింగ్ చేసిన అలసటకి అభికి హాయిగా నిద్ర పట్టేస్తుంది. ఈలోపు పాలు, కాఫీ ట్రేలో పెట్టుకొని లోపలికొచ్చిన ఐసు కూతురు ఒళ్ళో పడుకున్న అభిని చూసి నిద్రపోతున్నారా?
లేదంటే కూతురుతో అలా ఎందుకు బాధించుకుంటున్నారు అని అనుకుంటూ దగ్గరగా వచ్చిన ఐసు ఆ ట్రే టేబుల్‌పై పెట్టగానే చిన్నగా నిద్రపోతున్నట్టు ఆగకుండా వినిపిస్తున్న అభి శ్వాసకి నిద్రపోయారని అనుకుంటూ అభికి డిస్టెన్స్ లేకుండా కూతురి ఒడిలో తన తలని దిండు మీద పెట్టి అదిరెను బెడ్ మీద నుంచి తీసి చంకలో వేసుకొని, అప్పుడే బయటకొచ్చిన కొడుకుని కూడా తీసుకొని నెమ్మదిగా డోర్ దగ్గరికి వేసి బయటికి వెళ్ళిపోతుంది. పెరట్లో తనకెంతో ఇష్టమైన జామ చెట్టు కింద నులక మంచం వేసుకొని, పిల్లలిద్దరిని మంచంపై తనకి చెరొక పక్కన కూర్చోబెట్టుకొని, ఫ్రెష్ ఎయిర్‌ని పీలుస్తూ జామ చెట్టుపై పండిన జామకాయల కోసం వాలిన రామచిలుకలను చూపిస్తూ ఇద్దరికీ పాలు పట్టించేస్తుంది. తర్వాత పిల్లలతో పాటు తను కూడా అక్కడే పడుకొని చల్లగాలికి హాయిగా నిద్రపోతుంది. అప్పుడే బయటకొచ్చిన కేశవ్ గారు బయట అలా కూతురు ఒక్కతే పడుకుందని ఆయన కూతుర్ని మంచం పక్కనే మడత మంచం వేసుకొని పడుకుంటారు. కూతురికి తోడుగా మొహంపై సూర్యుడి కిరణాలు డైరెక్ట్‌గా తాకుతుంటే, నుదుటిపై చిరు చెమటలు పడుతుంటే, ఉక్కపోతకి విసుగ్గా కళ్ళు తెరిచిన ఐసు రోజూ తను అత్తగారింట్లో నిద్ర లేవడం అలవాటయ్యి కొత్తగా ఉన్న పరిసరాలను చూసి తన చిన్నప్పటి నుంచి ఆడి పాడిన తన పెరట్లో ఉన్నానని అర్థమై, ఆ ప్రశాంతమైన ప్రకృతిని చూసి మనసుకి హాయిగా అనిపించడంతో పక్కనే ఉన్న పిల్లల మీద చెయ్యి వేసి, చిన్నగా నవ్వుకుంటూ ఒక పక్కకి తిరిగి, అదిర మీద బద్ధకంగా చెయ్యి వేసి హత్తుకుంటూ, పక్కనే మంచంపై పడుకొని, తన వైపే చూస్తున్న అభిని చూసి మొహం కోపంగా ముడుచుకుంటుంది. అప్పటి వరకు ఓపెన్‌గా భార్యకి సైట్ కొట్టుకుంటున్న అభి, ఐసు తన వైపు తిరిగి తనని చూడడంతో నవ్వుతూ కన్ను కొడతాడు అభి. అభి చేష్టలకి కోపం వచ్చిన ఐసు త్వరగా మంచంపై నుంచి పైకి లేద్దామన్నా, పిల్లలిద్దరూ తన మీద కాళ్ళు, చేతులు వేసుకొని పడుకొని ఉండడంతో లేవలేక, లేస్తే నిద్ర ఎక్కడ చెడిపోతుందో అని అతి కష్టం మీద అలాగే బొమ్మలా ఉండిపోతుంది. మళ్ళీ చిన్నగా కళ్ళు పైకి లేపిన ఐసు అభి వైపు చూడగానే ఈసారి అభి ఐసు వైపు చూస్తూ చిలిపిగా నవ్వుతూ మూతి సున్నాలా చుట్టి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. అంతే ఒక్కసారిగా ఐసు గుండె జారి గల్లంతవడంతో బాబోయ్! ఎన్ని వేషాలు వేస్తున్నారో హీరో గారు. ఇన్నోసెంట్ అనుకున్నా కాదుగా అని అనుకుంటూ ఇంకా అభి వైపు చూసే ధైర్యం చేయలేని ఐసు గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. అలా చాలా సేపు ఎప్పటికో అభి వెళ్ళిపోయాడని అనిపిస్తుంటే, ఒక కన్ను మూసి వేరే కన్ను తెరిచిన ఐసుకి అతి దగ్గరలో అభి ఉంటే ఆశ్చర్యంగా 2 కళ్ళు ఒకేసారి తెరిచిన ఐసు నుదుటిన పెదవులు అద్ది చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోతాడు అభి. అంతే అమ్మోర్లా మారిన ఐసు ఐ హేట్ యూ అభి గారు అనాల్సిన మాటలన్నీ అనేసి, నా మనసు హర్ట్ చేసి ఇప్పుడు హగ్, కిస్‌లు ఇస్తూ సారీ చెప్తే నేనెలా కరిగిపోతాను. మీరే విషయంలోనైనా హర్ట్ చేసుంటే నేనంత లెక్క చేయకపోదును కానీ, నా ఎమోషన్స్ మీద హర్ట్ చేశారు. పిల్లలపై నాకున్న కేరింగ్‌ను అనుమానించారు. మీకు తెలియదా పిల్లల విషయంలో నేనెలా ఉంటానో అని ఏడుస్తూ, అరుస్తూ ఉన్న ఐసు కేకలకి అభి మోడులా ఫేస్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా నిలబడిపోతే, ఐసు కేకలకి పిల్లలు లేచి ఏడవడం స్టార్ట్ చేస్తే, ఇంట్లో ఉన్న కేశవ్ గారు, కౌసల్య గారు, సీతమ్మ గారు, కృష్ణ గారు అందరూ బయటకొస్తారు. ఏయ్! ఏంటే అరుపులు? ఊళ్ళో సగం మందికి వినపడేలాగా. ఇది పల్లెటూరు. చుట్టుపక్కల వాళ్ళు వింటే ఏమనుకుంటారు? నీకు ఉండే కొద్ది మైండ్ పనిచేయడం లేదు అని కూతురి మీద అరుస్తారు కౌసల్య గారు. ఏ పక్కింట్లో వాళ్ళకి గొడవలు రాకుండా ఉంటాయా? మనుషులన్నాక మొగుడు పెళ్ళాలు అన్నాక గొడవలు రాకుండా ఉంటాయా? పని పాట లేని వాళ్ళు మాత్రమే పక్కింట్లో గొడవలు వింటూ ఉంటారు. నువ్వు మాట్లాడకమ్మా అని అంటూ వెక్కుతూ ఉన్న ఐసుని చూసి కేశవ్ గారు మీరంతా ముందు లోపలికి వెళ్ళండని కృష్ణ అభిని లోపలికి తీసుకొని వెళ్ళు అని అంటారు. అందరూ లోపలికి వెళ్ళగానే మనవళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని ఊరుకోబెట్టి కూతురి వైపు చూస్తారు కోపంగా. నాన్న నాన్నని నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు? నిజమే అల్లుడు నిన్ను అలా అనడం తప్పే. కానీ ఆ టైంలో ఏ తండ్రికైనా పిల్లలు అలా కనిపించకపోతే ఆ భర్తకు ముందుగా కోపం వచ్చేది భార్యపైనే. ఇది కామన్. తండ్రి ధైర్యంగా పిల్లల్ని వదిలి కష్టపడ్డానికి బయటకు వెళ్తున్నాడు అంటే తన పిల్లల్ని చూసుకోవడానికి తనలా కాపాడే తల్లి ఉంటుందని. అలాగే అభి నిన్ను పిల్లలకు కన్నతల్లిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే మనందరం అక్కడ ఉన్నా, తను కూడా అక్కడే ఉన్నా కూడా పిల్లలు అలా తప్పిపోయేసరికి పిల్లల బాధ్యత నీది కాబట్టి తల్లిగా నిన్ను అన్నాడు. ఏ మమ్మల్ని ఎందుకు అనలేదు? అయినా ఒక్కొక్కసారి ఎవరమైనా ఆదమరపుగా ఉంటాం. అది మన తప్పు కాదు. పిల్లల విషయంలో నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా? భర్త తన ఎమోషన్స్‌ని అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా తన భార్యపైనే చూపిస్తాడు. నిన్ను పిల్లలకు కన్న తల్లిగా తను ఫిక్స్ అయ్యాడు కాబట్టే ఒకసారిగా కూతురు ప్రాణాపాయ స్థితిలో కనబడేసరికి ఆ కోపం మొత్తం నీ మీద చూపించాడు. కానీ ఆ తర్వాత తను రియలైజ్ అయ్యాడు కాబట్టే ఇలా నీకోసం ఇక్కడి వరకు వచ్చాడు. ప్రతి భర్త తన భార్య దగ్గర తగ్గుతాడు ఐసు. అభి మరీ అంత కోపిష్టి గాదు. ఒక్కొక్కసారి ఎవరికైనా మాటలు తూలుతారు. భార్యగా నువ్వతన్ని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? అతని పాజిటివ్ ఎలా అయితే తీసుకుంటావో నెగటివిటీ కూడా అలాగే తీసుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? పిల్లలు చూడు నీ కేకలకు నిద్రలో జడుచుకొని నిన్ను ఎలా భయంగా చూస్తున్నారో వాళ్ళ సంగతి చూసి త్వరగా అందరూ రెడీ అవ్వండి. ఫంక్షన్‌కి
టైం అవుతోంది. ఇప్పటికే మానస నీకోసం చాలా సార్లే కాల్ చేసిందని లేస్తూ కూతురి తల నిమిరి లోపలికి వెళ్ళిపోతారు. ఐసు చాలా సేపు ఆలోచనలతో అక్కడే కాలం గడుపుతుంది. రూమ్‌లో ఉన్న అభి ఫోన్ రింగ్ అవుతుంది. కానీ అవేమీ అభి చెవికి ఎక్కడం లేదు. ఐసు అరిచిన అరుపులు మాత్రమే వినిపిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్‌ని విసుగ్గా చేతిలోకి తీసుకున్న అభి నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అభి ఎందుకురా అంత విసుగ్గా హలో అన్నావు? నువ్వు రొమాన్స్‌లో ఉండగా నిన్ను గాని నేను డిస్టర్బ్ చేయలేదు కదా! అని విజయ్ నవ్వును పెదవుల చాటున దాస్తూ అంటాడు. విజయ్ రేయ్! ఎక్కువగా విసిగించకుండా ఎందుకు కాల్ చేశావో ముందు అది చెప్పు అని కాల్ కట్ చేయమని ఇండైరెక్ట్‌గా ఏమీ చెప్పడం లేదు కదా! అంటాడు విజయ్. ఓకే. విసిగించను గానీ ఏంటి అత్తగారింట్లో అల్లుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. నీ బొందరా నీ బొంద అడ్డగాడిద వేస్ట్ ఫెలో ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఎందుకురా ఇలా విసిగిస్తావు నన్ను? రేయ్! ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? సర్లే మీ గొడవ నాకెందుకులే గానీ ఈ నైనాని ఏం చేయమంటావు? నీ మటుకు నువ్వు రూమ్‌లో పెట్టి లాక్ వేయమని చెప్పి అత్తగారింటికి వెళ్ళిపోయావు. మరి ఈమెను పోలీసులకు అప్పగించనా? తన వల్లే పిల్లలు తమకి కనిపించక ఒక గంట నరకం చూడ్డం, పాపకేమవుతుందో అనే టెన్షన్. మళ్ళీ ఇప్పుడు తనకి, ఐసుకి మధ్య ఈ దూరం అన్నింటికి ఆ నైనానే కారణమని అభి మనసులో అనుకుంటూ ఉండగా, అభి చేతి పిడికిలి బిగుసుకుంటుంది. వద్దు అలాగే రూమ్‌లోనే ఉంచు. బయట మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంచు. దానికొక పూట మాత్రమే ఫుడ్ పెట్టమను. ఫుడ్ కూడా డైలీ శ్వేతని, రంజిత్‌ని ఇద్దరిని చూసుకోమను. నేనొచ్చేంత వరకు కూడా అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ బెడ్‌పై విసురుతాడు అభి. అప్పుడే డాడీ అని అంటూ లోపలికొస్తాడు అద్వైత్. వాడితో పాటు ఐసు కూడా వస్తుందేమో అని వెనక్కి వెనక్కి చూస్తూ ఉన్న అభి చేతిని పట్టుకొని లాగుతాడు అద్వి. ఏంటి అద్వి అని గుమ్మం వైపు ఉన్న చూపుని మార్చి బాబు వైపు చూస్తాడు. అభిని పట్టుకొని బెడ్డెక్కిన అద్వైత్ మనం ఇప్పుడు ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నామంట. ఐసు మా నిన్ను నన్ను ఇక్కడే రెడీ అయిపోమంది అని అద్వి ఒగుర్చుకుంటూ చెప్తాడు. ఫంక్షన్‌కా? ఎవరి ఫంక్షన్? ఏ ఫంక్షన్? అని అయోమయంగా అడుగుతాడు అభి. అయినా ఐసు మా ఎక్కడ? రంజిత్ మావయ్య రూమ్‌లో చెల్లి తను రెడీ అవుతారంట అని అద్వి అనగానే నా ఫ్రెండ్ మానస కూతురు ఓణీల ఫంక్షన్ ఈరోజు మనల్ని పిలిచింది త్వరగా రెడీ అయితే వెళ్దామని అప్పుడే లోపలికొచ్చిన ఐసు గోడని చూస్తూ అంటుంది అభికి. అద్వికి డ్రెస్ తీసి బెడ్‌పై పెట్టి, టవల్స్ కూడా పెట్టి తనది పాప డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయింది బయటికి. అని నిట్టూర్చిన అభి నడవరా హీరో త్వరగా రెడీ అవ్వాలంట. మీ ఐసుమ ఆర్డర్ అని ఇద్దరు వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి చెక్ షర్ట్‌కి బ్లూ జీన్స్ అభి ఆలివ్ గ్రీన్ కుర్తా, పైజామా వేసిన అద్వి ఇద్దరు రెడీ అయ్యి బయటకొస్తారు. వావ్! అద్వి కన్నా సూపరున్నావని కేశవ్ గారు బాబుని ముద్దు చేస్తుంటే హాల్‌లో అందరూ రెడీ అయి ఉన్నా ఎక్కడా జాడలేని ఐసు కోసమే చుట్టూ చూస్తాడు అభి. కథ ఇంకా ఉంది. కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.